హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ పెంపుపై అధికారిక ప్రకటన, ఏపీ క్యాబినెట్ భేటీ షురూ. పూర్తి స్థాయి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంతో ఆసక్తికరమైన మరియు శుభవార్త వచ్చేసింది. డీఏ పెంపు గురించి అధికారిక ప్రకటన వెలువడింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ క్రమంలో సీఎస్ కొన్ని కీలక ఆదేశాలను జారీ చేశారు. 2025 జనవరి డీఏ పెంపుతో సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే వారంలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నందున దీని ద్వారా దేశంలోని 1,20,00,000 మంది ఉద్యోగులకు, పెన్షనర్లకి లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ పెంపు ప్రతిసారి సమయానికే ఖరారు చేస్తూ ముందుకెళ్తోంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా డీఏ పెంపుపై ఈసారి అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంది. అందుకు సంబంధించినటువంటి నిర్ణయం వచ్చే బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ పెంపుతో ఉద్యోగుల మూల వేతనాలతో డీఏ మొత్తం 50% పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెండింగ్ డీఏలు పెండింగ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు 2023 జూలై వరకు డీఏలు ప్రకటించారు. ఆ తర్వాత 2024 జనవరి, జూలై అలాగే 2025 జనవరి నెలలకు సంబంధించి ఇంకా 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు తమ బకాయిలను వెంటనే చెల్లించాలి, విడుదల చేయాలనైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 15న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో ఉద్యోగుల డీఏ బకాయిలు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ అంశాలు, మధ్యంతర వేతనాలు, కొత్త పీఆర్సీ అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8-9 నెలలు గడిచాయి. అయినప్పటికీ ఉద్యోగులతో సంబంధించినటువంటి హామీలను ఇంకా అమలు చేయలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేసే అవకాశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ పెంపు త్వరలోనే ఖరారు కాబోతుండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలు ఎప్పుడు విడుదల చేస్తారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయనేది చూడాలి. అధికారిక ప్రకటన రాగానే మరిన్ని వివరాలు అందుబాటులోకైతే రానున్నాయి.